హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే యూత్ గురించి. ఇప్పుడుండే యూత్ ఎట్లా తయారయ్యారంటే తల్లిదండ్రులకి కొరవరాని కొయ్యలుగా తయారయ్యారు. అసలు ఒక తల్లి కన్నా కూడా తండ్రికి ఎక్కువ బాధ అయిపోతుంది. అందుకే ఈ మధ్య నాకు తెలిసి నాతో పాటు పనిచేసే ఇద్దరు బేల్దారి పనిచేసేవాళ్ళు పాపం, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అంటే కొడుకులనే కాదు, వేరే విషయాల్లో కూడా. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొడుకులు. ఎందుకంటే వాళ్ళకేం చదువు చెప్పించా, ఉద్యోగాలు రాకపోయి వీళ్ళేం గాలికి తిరుగుతూ ఉండే. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రెజర్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్, తక్కువ వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయి. నాతో పాటు పనిచేసేవాళ్ళు పెద్దంతా 45-50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కొడుకులు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు. 35 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుల్లో అబ్బాయికి పెళ్ళి కావడం, అమ్మాయికి అవుతుంది, అబ్బాయిలకు కావడం. మీరు గమనించారు లేదు? దీనికి కారణం ఏందయ్యా అంటే నేను ఒక 6 పాయింట్లు చెప్తున్నా. 6వ పాయింట్ వచ్చేసి, ఈ రోజుల్లో తల్లిదండ్రులని కనీసం వాళ్ళకి బాధ లేకుండా ఉండాలంటే చేయాల్సిన యూత్ 6 పాయింట్లు నేను రీసెర్చ్ చేశాను. 6వ పాయింట్ ఏంటంటే అబ్బాయి 6 అంకెల జీతం సంపాదించగలిగి ఉండాలి. ఈ రోజుల్లో 6 అంకెల జీతం అంటే ₹1,00,000 పై మాట సంపాదించాలి. 6వ పాయింట్. 5వది ఏందయ్యా అంటే 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. 5వ పాయింట్లో 5 కోట్లు లేదా ఒక 5 ఎకరాల పొలం అన్నా ఉండాలి. పోతే 4వ పాయింట్ వచ్చేసి 4 వీలర్ ఉండాలి. 4 వీలర్ అంటే కారు ఏదైనా ఉండాలి కంపల్సరీగా ఈ జనరేషన్లో. పోతే 3వది వచ్చేసి 3 BHK అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి. ఇంకా పోతే 2 పిల్లలు ఉండాలి. ఈ జనరేషన్కి చాలు, 2 పిల్లలు చాలు ఈ జనరేషన్కి. మా నాన్న తరం, మా తరంలో 3-4 ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్కి 2 చాలు. ఆ 2ని కూడా పర్ఫెక్ట్గా సాగగలిగితే చాలు. ఇకపోతే ఒక అమ్మాయితోనే పెళ్ళి జరగాల. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే విడాకులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ లేకుండా ఒక అమ్మాయితోనే పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఉంటే ఈ యూత్ పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఈ 6. ఓకే.